మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుండెల్లో దడ మొదలైంది. ప్రధానంగా అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్నటువంటి వారికి దీనికి తగ్గట్టుగా వార్తలు కూడా అలానే వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్కి సంబంధించి 10 లక్షల మందిని బయటికి పంపించేస్తున్నారని, టెంపరీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ వెనక్కి రావడం మొదలుపెట్టేశారని, ఇలా రకరకాల ప్రచారం జరుగుతుంది. నిజంగానే అమెరికాలో మన వాళ్ళు ఇక సురక్షితంగా ఉండలేరా? గ్రీన్ కార్డు సంపాదించాలనేటువంటి కళ ఇక ఆవిరైపోయినట్టేనా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, రాజకీయ నాయకులు అనే విషయం మీరు పక్కన పెట్టేసి, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేశారు, వివిధ దేశాల్లో పనిచేశారు. అసలు ట్రంప్ బాధ్యతలు తీసుకోగానే ప్రతి ఒక్కరికి గుండెల్లో దడ. ఈ వార్తల్లో నిజమెంత? నిజంగానే ఒక 11 లక్షల మంది వరకు ఇండియన్స్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్కి విరుద్ధంగా ఉన్నారు, వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత? ఈ దానికి వెళ్లే ముందు మనం వీక్షకులకు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ దేశంలో అయినా సరే సక్రమంగా చట్టబద్ధంగా వలసలు రావటం వేరు, అక్రమ వలసదారులు వేరు. అవును. ఇప్పుడు మన భారతదేశం ఉంది సార్. ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్, రోహింగ్యాలు, ఈ శ్రీలంక నుంచి అక్రమంగా వచ్చేసి పాకిస్తాన్ సరిహద్దుల్లో ట్రెంచ్లు తవ్వేసి వచ్చేసి, మొన్న సైఫ్ అలీ ఖాన్ ని మర్డర్ చేయట ప్రయత్నం చేసినటువంటి అతను హిందూ పేరు పెట్టినటువంటి రోహింగ్యా బంగ్లాదేశీ అతను. సో ఇటువంటి వ్యక్తులందరూ కోట్లల్లో, లక్షలు కాదు కోట్లలో ఉన్నారేమో. సరిహద్దుల్లో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రాజకీయ పునరావాసం ఇచ్చి, వాళ్ళకి ఓటు హక్కులు ఇచ్చి, ప్రభుత్వాన్ని వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వేయించుకునే ప్రభుత్వాలు అస్సాంలోకి వెళ్ళి వాళ్ళందరూ సెటిల్ అయిపోయి డెమోగ్రఫీని, అస్సాంలో అస్సామీయుల కన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు అధిక సంఖ్యలో పెరిగిపోయి డెమోగ్రఫీ మార్చేయటం, ఇది మనం హర్షిస్తామా? మన దేశానికి ఇచ్చే సెక్యూరిటీ థ్రెట్, మన దేశ భద్రతకి ఇది ఒక అగ్ని పరీక్ష, సవాల్. మీరు కావాలంటే సక్రమంగా రండి. ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పాకిస్తాన్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు, ఆయన పేరేంటి, లావుగా ఉంటారు. ఎవరైనా సరే సక్రమంగా అప్లై చేసుకొని నాకు పౌరసత్వం కావాలి అంటే ఇస్తారు. అలాగే మీకు ఇక్కడ వర్క్ చేసుకుంటాం భారతదేశానికి, మాకు వీసా ఇవ్వండి అంటే ఇస్తారు. వచ్చారు, మీరు పని చేసుకుని వెళ్తారు. అంటే నేను అక్రమంగా వలసదారులు వచ్చేసిన వాళ్ళందరికీ మానవ హక్కులు ఇక్కడే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉంటాను సార్, మా ఇంట్లోకి మీరు వస్తారండి, భోజనం చేస్తారండి, రవికిరణ్ గారు 2 రోజులు మీ ఇంట్లో ఉంటారు సార్, కాకినాడలో అంటారు, స్వాగతం సార్ అంటారు. అది పద్ధతి. లేదు, పెట్టేవారి సర్దుకొని మీరు వచ్చేసి ఫోర్స్ఫుల్ గా నేను ఉంటాను ఒక వారం అంటే, సర్లే పెద్ద వచ్చే మనం కాదన్నా అంటారు. 6వ రోజు వెళ్ళమంటే మానవ హక్కులు, నేను వస్తే ఇవ్వమంటావా, నాకు హక్కులు లేవంటే ఎలా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది. ఇది అంతే సార్. సో అందుకనే మన దేశం భద్రత మనకు ఎలా ముఖ్యమో, అమెరికా దేశ భద్రత కూడా వాళ్ళకి అంతే ముఖ్యం. నేను వేరే దేశాల్లో వర్క్ కూడా చేశాను కాబట్టి, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న పరిస్థితి, అక్కడ ఎవరన్నా సరే సక్రమంగా H1Bలు, F1లు తీసుకుని వెళ్తే ఇబ్బందే లేదు. ఈ రోజు అక్రమంగా వెళ్ళిపోయారు కొంతమంది, రకరకాల మార్గం. ఇది కెనడా నుంచి, నేపాల్ నుంచి, ఖలిస్తానీ బ్యాచ్ ఉన్నారు చూసారా, పంజాబ్ నుంచి వెళ్ళేవాళ్ళు, నేపాల్ నుంచి, కెనడా నుంచి దూకేసి ఆస్ట్రేలియా, అమెరికా వెళ్ళిపోతారు. అలాగే మెక్సికో బార్డర్ నుంచి ఫెన్సింగ్ దూకేసి, ఇప్పుడు ఫెన్సింగ్ దూకుతున్నారు బంగ్లాదేశ్ లో. మనం ఊరుకుంటున్నారా? మన భారతదేశంలో ఉన్నటువంటి మన పౌరులు ఊరుకుంటున్నారా? జై శ్రీరామ్ అని చెప్పి కత్తులు కొడవలు పట్టుకుని మీదకి వెళ్తున్నారు. ఎందుకు ఊరుకుంటామండి? అలాగే మెక్సికో బార్డర్ దాడి వచ్చేస్తే ఊరుకుంటారు వాళ్ళు కూడా. అది మన దేశ రక్షణ కదా, సావర్నిటీ కదా, ఆ దేశ అంటే చాలా మంది ఇండియన్స్ కి అమెరికాలో సెటిల్ అవ్వాలనేది ఒక కళ ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే అక్కడ చదువు కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునో సెటిల్ అవ్వచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త రూల్స్ ఫ్రేమింగ్ కానీ, ముఖ్యంగా జన్మతః వచ్చేటువంటి పౌరసత్వాన్ని కూడా అక్కడ తిరస్కరించాలనేటువంటి నిర్ణయానికి గవర్నమెంట్ వచ్చింది. కానీ కోర్టులో ఉంది ప్రొసీజర్లో, అది ఏం జరుగుతుంది అనేది చూడాలి. బట్ ఇది పూర్తిగా సహేతుకం కాదు అని చెప్పని అమెరికన్స్ కూడా వాదిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల మన వాళ్ళు వెళ్ళి ఒక 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉండవా? ఇది ఆ ప్రాబ్లం కాదు సార్. దీనిలో 2-3 అంశాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ H1 నుండి ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, F1 నుండి ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది లేదు.
గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, ఓకే దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ పౌరులు అయిపోయి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అది ఎవరైతే అక్రమంగా వెళ్ళారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను షికాగోలో ఉండేవాడిని. షికాగోలో దివాన్ స్ట్రీట్ అని ఉంటుంది, అది మొత్తం పాకిస్తాన్ స్ట్రీట్ అన్నమాట. దానిలో చాలా మంది చిన్న చిన్న రూముల్లో ఉండిపోతుంటారు, ఇప్పటికీ ఉండిపోతుంటారు. వాళ్ళు ఎవరు ఏంటంటే టూరిస్ట్ వీసాలుగా వచ్చేసి అక్కడ ఉన్న 100 మందిలో గుంపులు కలిసిపోతారు, పోలీసులకి దొరకరు. వాళ్ళందరూ అక్కడ పని చేస్తుంటారు. ఆ సీట్ లో పటేల్ బ్రదర్స్ అని ఇలాంటి షాప్స్ అన్ని ఉంటాయి, మన పచారీ కొట్లు ఉంటాయి పెద్ద పెద్ద. దానిలో తక్కువ జీతానికి పని చేసేస్తుంటారు. ఇప్పుడు ఎలాగ మనకు బంగ్లాదేశీలు వచ్చేసి టైర్ పంచర్లు ఇటా వేసేవాళ్ళు, ఇంట్లో పని చేసేవాళ్ళు, చిన్న చిన్న డ్రైవర్ గా తక్కువ డబ్బులు వచ్చేస్తారు, మనం చూస్తున్నాం కదా మన కళ్ళ ముందే. అదే రకంగా అమెరికాలో కూడా ఇలా ఇల్లీగల్ గా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ పెట్రోల్ బంకుల్లో పని చేస్తుంటారు, ఏం చేస్తుంటారు, లేదా వెళ్ళి క్రైమ్ చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. మరి అది ఆ దేశ రక్షణకి ఇబ్బంది అయితే అటువంటి వాళ్ళందరినీ ఇప్పటి వరకు 18,000 మంది గుర్తించామని చెప్పేసి మొన్న జయశంకర్ గారిని కలిసినప్పుడు అమెరికా నూతన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆయన చెప్పడం జరిగింది, మార్కో రూబియో చెప్పడం జరిగింది. ఓకే, ఆబ్వియస్ గా మా పాలసీ అమెరికాకే కాదు ఏ దేశం కానీ అదే పాలసీ. ఎక్కడైనా సరే మా పౌరులు మీ దగ్గర ఇల్లీగల్ గా వచ్చారని చెప్పి మీకు ప్రూవ్ చేయగలిగితే, వాళ్ళు మా భారతీయులని ప్రూవ్ చేయగలిగితే తప్పనిసరిగా మేము తీసుకుపోతాం. అమెరికాయే కాదు ఏ దేశంలో అయినా సరే మాకు ఇదే పాలసీ అని చెప్పి అన్నారు. సో దాని తప్పేంటి? ఆ 18,000 అన్నారు, వెరిఫై చేసుకుంటాం, నిజంగా మన వాళ్ళు తెచ్చుకుంటాం, మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? 10.5 లక్షల మంది వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ ఇండియన్సే అని చెప్పని ఒక ప్రచారం జరుగుతుంది, అందులో నిజం లేదా? లేదండి, నిన్న ట్వీట్ కూడా చేశారు కదా, 18,000 మంది మాత్రమే ఉన్నారు ఇల్లీగల్ అన్నారు. దాకా లక్షల్లో మెక్సికో నుంచి వెనిజువేలా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు మెక్సికన్స్ ఏంటంటే వాళ్ళందరూ ఇక్కడ హోటల్స్ లో చిన్న చిన్న వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ అలాగా వచ్చేసి ఉంటుంటారు. సో అన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఆ దేశ పాలిటిక్స్ వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ ఎలా గెలుస్తుంది? ఆ రోహింగ్యా బ్యాచ్లు అందరికి ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చేసి కదా, అదే మనకి ఓపెనింగ్ ఫ్యాక్ట్ తెలుస్తుంది కదా, అది మనకి మనం అఫీషియల్ ఒప్పుకోకపోయినా మనకు కనబడుతున్న విషయం కదా. అలాగే అక్కడ ఏం చేస్తారు డెమోక్రాట్లు, అలా జనాలందరూ తీసుకొచ్చేసి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళతో ఓట్లు ఇచ్చుకొని ఫ్రీగా ఫుడ్ కూపన్స్ ఇచ్చి వాళ్ళకి లాడ్జింగ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మరి ఆ దేశానికి ఇది ఆ దేశం యొక్క ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిగా వెళ్ళిపోతుంటే దట్సే మన దేశంలో ఏ రకంగా మనం బాధపడతాం? ఇదే బయట వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఎవరో ఏ ప్రభుత్వం కావాలి, నరేంద్ర మోడీ కావాలా, రాహుల్ గాంధీ వాళ్ళు డిసైడ్ చేస్తే అలాగా ఇక్కడ భారతీయులు డిసైడ్ చేయాలి ఎవరు కావాలని. అంతేకాని బంగ్లాదేశీయుడు, పాకిస్తాన్, శ్రీలంకలు, నేపాల్ కాదు, అదే రూల్ అక్కడ కూడా. అందుకని ఏమంటున్నారు, రిపబ్లిక్ గా డొనాల్డ్ ట్రంప్ గారు వీళ్ళందరినీ ఏది ఇల్లీగల్ గా వచ్చారో ఫ్రీ ఫుడ్ కూపన్స్ తీసుకుని అకౌంట్ అందరూ వెనక్కి పంపిస్తారు, దీనికి తప్పేం లేదు. సెకండ్ పాయింట్, ముఖ్యమైన పాయింట్, H1B వీసాలు ఎక్కడ తగ్గించమని చెప్పారు. ఇది మంచి విషయం. లీగల్ గా వెళ్ళండి. ఆయన ఏమంటున్నారు, లీగల్ గా రండి, స్కిల్డ్ పీపుల్ రండి. ఇలాంటి మస్క్ అదే అంటున్నారు. వివేక్ రామస్వామి గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లో డైరెక్టర్, ఆయన అదే అంటున్నారు. లీగల్ H1B ఎటువంటి తగ్గింపు ఉండదు. ఆల్రెడీ అవసరమైతే 1 సంవత్సరం 2 సంవత్సరం తర్వాత కేశవ్ గారు మీరు ఈ పరిణామాలు, డిపోర్టేషన్ పరిణామాలు అయినాక అక్కడ వర్క్ ఫోర్స్ తగ్గుతారు. ఎందుకంటే ఈ లక్షల్లో బయటికి వెళ్ళారనుకోండి, ఆ వర్క్ ఫోర్స్ తగ్గుతారు కదా, తగ్గినప్పుడు వాళ్ళు ఫిల్ చేసుకోవాలి గ్యాప్, మళ్ళీ ఆ కోట పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏంటంటే H1B వీసాలంటే ఐటీఏ కాదు, ఒక ప్లంబర్ అద్భుతమైన నైపుణ్యం ఉంది ఆయన రావచ్చు, ఒక కార్పెంటర్ అద్భుతమైన నైపుణ్యం ఆయన రావచ్చు, ఒక క్షౌరకుడు అద్భుతమైన నైపుణ్యం ఆయన రావచ్చు అంటున్నారు. అందరికీ అవకాశాలు వస్తాయి, ఒక కేవలం ఐటీఐనే కాదు, ఆ కోట కూడా పెంచే అవకాశం ఉంది. ఎటువంటి మార్పు లేదు, మరింత లిబరలైజ్ అయిందంట, అన్ని ఫీల్డ్ కి విస్తరించేటువంటి అవకాశం ఉంటుందంట ట్రంప్ హయాం. విస్తరిస్తూ కోట కూడా పెరుగుద్ది. ఎందుకంటే రేపు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు, వాళ్ళని డిపోర్ట్ చేస్తారు, అఫీషియల్ గా లీగల్ గా రమ్మంటారు. సో మళ్ళీ భారతదేశం మిత్ర దేశం కదా, దట్ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ, దిస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ. ఇక్కడ ట్రంప్ ఉన్నారు, అక్కడ మోడీ ఉన్నారు, ఇద్దరు కలిసి పని చేసుకుంటే కోట కూడా పెరుగుద్ది. అలాగే ఇంకోటి F1 అయిపోయినా F1 చదువు కోసం వెళ్తారు కేశవ్ గారు, చదువు కోసం వెళ్ళాక 1 year పాటు, చదువు అయిపోయినాక 1 year పాటు పని చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత కావాలంటే 2 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేస్తారు. అది జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన మార్పు, దాన్ని కూడా ఏం మార్చలేదు, అది అలాగే ఉంది. ఇప్పుడు కూడా F1 వెళ్తే ఆ 3 ఏళ్ల పాటు అక్కడ వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు, అయితే ఉండదు సార్. స్టూడెంట్స్ పై ఎలాంటి ప్రభావం ఉండదు. వాళ్ళు 3 ఏళ్ల పాటు వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత H1B తెచ్చుకుంటే అక్కడే ఉండి మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. H1B వచ్చాక గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ పెడతారు, గ్రీన్ కార్డ్ వస్తే ఇంకా ఉండిపోతారు. ఇంకోటి బర్త్ రైట్ గురించి కన్ఫ్యూజన్. ఇప్పుడు మన భారతదేశానికి హైదరాబాద్ కి పాకిస్తాన్ నుంచి ఒక జంట వచ్చారు సార్, H1B మీద వచ్చారు అనుకుందాం. మీ ఛానల్లో వర్క్ చేయడానికి 1 సంవత్సరం పాటు వచ్చారు అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక పిల్లోడికి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఆయన భారతీయులు అనాలా ఆ పిల్లోడిని? మన అనగల భారతీయుడని? కానీ 100 ఏళ్ల నుంచి అక్కడ అదే పాలసీ ఉంది కదా అమెరికాలో, ఇమిగ్రేషన్ పాలసీ, సిటిజన్షిప్ బై న్యాచురల్ సిటిజన్షిప్.
సిటిజన్షిప్ బై బర్త్ అనేది న్యాచురల్ సిటిజన్షిప్ అని చెప్పి వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మన దేశంలో అలా ఉంటే సమస్య ఉండేది కాదు మీరు చెప్పినట్టుగా. కానీ ఉన్న చట్టాన్ని మారుస్తాం అనే దానిపైన కదా అభ్యంతరాలు వస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళు మార్చుకుంటారు, కోర్టుకు వెళ్ళారు, ఇల్లాయి కోర్టు ఆ స్టే ఆర్డర్ ఇచ్చింది, అది ఓకే, ఆ లీగల్ ఆస్పెక్ట్ ఏంటో వాళ్ళు చూసుకుంటారు. కానీ దాన్ని మనం విశ్లేషించుకుంటే ఇబ్బంది ఏంటి, ఇబ్బంది కాంది ఏంటి అని చూస్తే, ఇప్పుడు మన దేశంలో వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా సరే భారతీయులు అయి ఉంటే వాళ్ళకు పుట్టిన వాళ్ళు మన భారతీయుగా స్వీకరించగలం. అంతేగాని ఇద్దరు వేరే దేశస్తులు అయ్యుండి వేరే ఈ భారతదేశ పౌరసత్వం లేని వాళ్ళు ఇక్కడ పిల్లలు కంటే వాళ్ళందరూ భారతీయులు అంటే ఎలాగా? నాకైతే ఇబ్బంది, పర్సనల్ గా నాకైతే నేనైతే యాక్సెప్ట్ చేయను. సో యాక్సెప్ట్ చేసే వర్గాలు ఉండొచ్చు. ఆ రకంగా అక్కడ కూడా ఏమంటున్నారు, నువ్వు ఇక్కడ పిల్లలకి అనే తల్లిదండ్రులకి ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ అయి ఉండాలి, ఓకే, కాకపోయినా పర్లేదు, ఇద్దరులో ఎవరో ఒకరికన్నా గ్రీన్ కార్డు అయి ఉండాలి అంటారు. దీనిలో తప్పేంటి? నేను వ్యక్తిగతంగా తప్పేం పట్టాడు. గ్రీన్ కార్డ్ అన్నా సిటిజన్షిప్ అన్నా భార్యాభర్తలు ఎవరో ఒకరికన్నా ఉండాలి అంటున్నారు ఆయన. సో దాన్ని ఇదేంటంటే అక్కడ ఆయన ఉద్దేశం, మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏమవుతుందంటే ఒక మాఫియా రాకెట్ లాగా నడుస్తుంది. ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు అక్రమ వలసదారులు ఏదో రకంగా అక్కడికి వెళ్ళిపోయి మెక్సికో బోర్డర్ లో ఎక్కువ ఫెన్సింగ్ లేదు కేశవ్ గారు. వాళ్ళు ఇలాగే మన పాకిస్తాన్ బోర్డర్ లానే కింద నుంచి టంచులు వేసుకుని వచ్చేస్తారు. వచ్చేసి ఇక్కడ పిల్లలు కనేసి పిల్లలు పుట్టాక అది కోర్టులో వేసి ఆ పిల్లోడు అమెరికన్ సిటిజన్, ఆ పిల్లోడు మైనర్ కాబట్టి అతను చూసుకుంటే నేను ఇక్కడ ఉండాలంటే కోర్టు ఓకే అంటాను. అలాగే చాలా కొన్ని లక్షల మంది ఉండిపోతున్నారు. అంటే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ట్రంప్ గారు చెప్తుంది ఏంటంటే ఈ యొక్క ప్రొవిజన్ ని దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం చేయడం వల్ల అమెరికన్స్ ఇబ్బంది జరుగుతుంది, అందుకని ఈ పరిస్థితి పోవాలి, అందుకని మారుస్తా అంటున్నారు. సో దానిలో ఒక దేశ చట్టాలు నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి దీనివల్ల ఏదో జరిగిపోతుంది, పొలం పుట్టే వాళ్ళని. కానీ ఒకటంటే రవికిరణ్ గారు ఒక విషయం, మరి ఇండియన్స్ చాలా వర్రీ చెందుతూ డెలివరీలకి సంబంధించి సిజేరియన్ ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారు. ఫిబ్రవరి 19వ తారీఖు లోపు పుడితేనే అమెరికన్ సిటిజన్స్ అవుతారు మా పిల్లలు అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు. దీనిపైన కూడా తెగ వార్తలు వస్తున్నాయి. మరి అవి నిజంగా ఇంటర్నేషనల్ మీడియా నుంచి వస్తున్నాయా లేదా మరి తెలుగు వాళ్ళు వండి వారుస్తున్నారా కథనాలు? క్లారిటీ ఇవ్వండి మీరే. సార్, ఇప్పుడు అమెరికాలో సిజేరియన్ ఓ పట్టాన్ని చేయరు, మన దేశంలో కాదు. మన దేశంలో పువ్వు అంటే కోసేస్తారు, ఆ అంటే కోసేస్తారు. ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 ప్యాకేజ్ అంటారు. నార్మల్ డెలివరీ ప్రయత్నమే చేయరు. 90% ప్రయత్నం చేయరు, డబ్బుల కోసం గుంజేస్తారు. అంటే అమెరికా అలా కాదు. నార్మల్ డెలివరీ 95% నార్మల్ డెలివరీ అవుతాయి. ఇప్పుడు ఈ పేపర్ కథలు రాసినట్టు మాత్రాన, వాళ్ళు హాస్పిటల్ పరిగెత్తినంత మాత్రాన కోసే కార్యక్రమం అక్కడ చేయరండి. అక్కడ అవ్వదు అలాగా. ఆ సిస్టమ్ తెలుగు పత్రికల్లో కూడా ప్రధానమైన పత్రికల్లో కూడా ఏదో డెలివరీ అని పెద్ద పెద్ద హెడ్లైన్లు పెట్టి సఫా కోసేస్తున్నారని అదే స్టైల్లో ఆ లాంగ్వేజ్ కూడా అలానే రాశారు. నిజంగా ఇంతమంది కోసేస్తున్నారో రోజుకనే సందేహం వచ్చి, అసలు నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ చేయాలంటే ప్రొసీజర్ ఏముంటుంది అక్కడ అమెరికాలో? సార్, ఇప్పుడు వీక్షలు కూడా ఆలోచించండి. ఒక పిల్లోడు, ఒక బాబు పాప పుట్టాలంటే 9 మాసాలు పరిపక్వత డిఫరెంట్ స్టేజెస్ లో అవుతుంది. అవును. ట్రంప్ రూల్స్ మారుస్తా అని చెప్పి 7 మాసాల్లోనే పరిపక్వత వచ్చేస్తారా? పూర్తి పిల్లలకి తయారైపోతారా? ప్రకృతి సాధ్యమాది 7 మాసాల్లో 8 మాసాల్లో పూర్తి పరిపక్వత వచ్చేస్తారా అండి? ఒకసారి ఆలోచించారు. ఈజ్ ఇట్ పాసిబుల్? 9 మాసాలు నిన్నకుండా పూర్తిగా మన బాబు రాదు కదా, గ్రోత్ జరగదు కదా, బయాలజికల్ గ్రోత్ జరగదు కదా. 8 నెలలు 9 నెలలు దగ్గరలో ఉండేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ లో. ఇప్పుడు మన ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎట్లయితే వెళ్ళి ఈ పలానా డేట్ పలానా ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోగానే ఆ టైంకి సిజేరియన్లు చేస్తున్నారు కదా, అమెరికాలో అలా చేస్తారా? ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్ అనేది అక్కడ ఉందా? మెడికల్ సిస్టమ్ చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ. ప్రతిదీ ఇన్సూరెన్సే, ప్రతిదీ డాక్యుమెంటెడ్ ప్రూఫే. సూ చేస్తారు, మిలియన్ డాలర్ సూ చేస్తారు. అందుకని మనలాగా ముహూర్తాలు పెట్టుకొని కట్ చేసే కార్యక్రమాలు అమెరికాలోను వేరే దేశాల్లో, యూరోప్ లో కూడా జరగదండి అలాగా. అలా ముహూర్తాలు పెట్టేసి కట్ చేసుకునే కార్యక్రమం ఉండదు. డాక్టర్లు పని చేస్తే వాళ్ళ లైసెన్స్ పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. సో మన తెలుగు పేపర్లు కొన్ని రాస్తాయంటే మీకు తెలియదు ఏమంటే కమ్యూనిస్ట్ భావజాలాల్లో ఎక్కువ మంది మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. వాళ్ళకి ఇదే పని. అక్కడ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ జార్జ్ సోరోస్ బ్యాచ్ తో కలిసి కథనాలు రాస్తుంటారు. ఈ రాతలు రోతలు చూస్తే బాధ కలుగుతుంది. ఎలా వచ్చి చెప్పండి సార్, 8 మాసాల్లో పూర్తి పరిపక్వత చెందేస్తారు కడుపులో తల్లి గర్భంలో ఉన్న వాళ్ళు. పరిపక్వత చెందకుండా సిటిజన్షిప్ కోసమే ఆ బాబో పాప ప్రాణాలతో తల్లిదండ్రులు చెలగాట ఆడతారా? ఏ తల్లిదండ్రులు అయినా సరే ఆ బాబు ప్రాణాలతో చెలగాట ఆడతారా? అది సాధ్యమేనా? లేకపోతే ఏ ఆసుపత్రి అయినా చెలగాట ఆడతారా? ఏంటంటే దిక్కుమాల రాతలు రాయటం తప్పితే ఏం లేదండి.
ఏదేమైనా సరే ఇప్పుడు అమెరికా ఫస్ట్ అంటున్నారు సార్ ట్రంప్ గారు, మోడీ గారు ఏమంటున్నారు ఇండియా ఫస్ట్ అంటున్నారు. మోడీ గారు ఏమంటారు మేక్ ఇన్ ఇండియా అంటారు, డొనాల్డ్ ట్రంప్ ఏమంటారు మేక్ ఇన్ అమెరికా అంటున్నారు. ఆయన ఆ దేశ రాష్ట్రపతి కాదు ఆ దేశం గురించి ఆలోచిస్తారు, ఈ దేశ ప్రధానమంత్రి కాదు ఈ దేశం గురించి ఆలోచిస్తారు. తప్పేంటి? ఇప్పుడు మన దేశంలోనే ఉత్పత్తి చేయాలి, అన్ని దిగుమతి చేసుకోకూడదు అని నరేంద్ర మోడీ గారు ఇది వికసిత భారత్ సంకల్ప యాత్ర. మనం దిగుమతి చేసుకుంటా ఉంటే మన దేశంలో ఉద్యోగ ఉపాధి కల్పన ఎలా జరుగుతుంది, మన దేశం సంపద ఎలా పెరుగుతుంది, మన దేశంలో ట్యాక్స్ కలెక్షన్స్ ఎలా వస్తాయి, మన దేశం అభివృద్ధి ఎలా జరుగుతుంది, జీడిపి ఎలా గ్రో అవుతుంది. దిగుమతి చేసుకుంటే ఉన్న డబ్బు వెళ్ళిపోతుంది బయటికి, లోపల రాదు కదా. సో అందుకని మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, ఆయన మేక్ ఇన్ అమెరికా అంటున్నారు. తప్పేంటి? భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు రావంటారు, భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు రావు. ఇప్పుడు ఇల్లీగల్ అక్రమ వలసదారుల మీద అమెరికా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వచ్చేది వేలల్లోనే ఉంటారు, ఇక్కడ నుంచి బయటకు పోయే లక్షల మీద ఉంటారు. ఇది రోహింగ్యా బ్యాచ్, పాకిస్తాన్ బ్యాచ్, బంగ్లాదేశ్ బ్యాచ్, ఈ బ్యాచ్ లక్షల్లో మనం హ్యాపీగా బయటకు పంపించవచ్చు. ఏ మానవ సంఘం లేకపోతే అమెరికా సంఘం జార్జ్ సోరోస్ టీము ఆ టీం ఎవరు రారు, నోరు ఎప్పుడు. అందుకని అమెరికానే పంపిస్తుంది కదా బయటికి, అమెరికానే పంపిస్తున్నారు, భారతదేశం ఎందుకు పంపించకూడదు? ఇదనమాట. అలాగే మనకు అడ్వాంటేజ్, మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులందరినీ చక్కగా ఏరి పడేయచ్చండి, బయటికి పంపించేయచ్చు. అలా మనకి ఇబ్బంది ఉండదని మంచిగా జరుగుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వలన భారతదేశానికి వచ్చేటువంటి నష్టం పెద్దగా ఏమీ లేదు. పైగా ఆ నమూనాని ఆచరిస్తే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మరింత విస్తరించడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే అమెరికాలో వేలవేరిగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి అనేటువంటివి కూడా ఏమాత్రం లాజిక్ తెలియని మాటలు లేదా అమెరికా గురించి తెలియని వారు చేసేటువంటి ప్రచారాలుగా ఆయన కొట్టిపడేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనడానికి కారణం ఆయన మాతృదేశానికి సంబంధించి అభివృద్ధి చెందాలనేటువంటి కళలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియగానే దీన్ని చూడాలి. ఇక భారతీయుల్లో నిజమైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి H1B వీసాల సంఖ్య భవిష్యత్తులో పెరగడానికి కూడా ఆస్కారం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.